వివాహ వ్యవస్థలో భర్తల వలన హింసించబడే భార్యలు ఎంతమంది ఉన్నారో, భార్యల వలన హింసించబడే భర్తలు కూడా అంతే మంది ఉన్నారు. హెరాస్మెంట్ అంటే ఫిజికల్ హరాస్మెంట్ అయి ఉండొచ్చు లేక మెంటల్ హరాస్మెంట్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే నేరం క్రింద పరిగణింపబడుతుంది. ఐపీసీ సెక్షన్ 498A ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85 మరియు 86గా పరిగణించబడుతోంది. ఈ చట్టం వివాహిత మహిళల రక్షణ కొరకు, ఆమెపై భర్త మరియు అతని కుటుంబీకుల వేధింపులకు గాను వర్తించబడుతుంది. భారతదేశంలోని సెక్షన్ 498A అనే చట్టం మొదటగా 1983లో తీసుకువచ్చారు. దీని ఉద్దేశ్యం, ఒక భార్యని తన భర్త లేదా అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటే ఆమెకు న్యాయం చేయడం. ఈ చట్టం ప్రకారం, భార్య తనపై జరిగే వేధింపులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు భర్తను మరియు అతని బంధువులను అరెస్ట్ చేయవచ్చు, ఎలాంటి ముందస్తు విచారణ లేకుండానే. కానీ కాలక్రమంలో ఈ చట్టాన్ని కొంతమంది తప్పుడు రీతిలో ఉపయోగించడం మొదలుపెట్టారు. అసలు కట్న వేధింపులు లేకపోయినా, వ్యక్తిగత కక్షలు, కుటుంబ కలహాలు, లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని అబద్ధపు కేసులకు వాడటం గుర్తించడమైనది. ఈ కారణంగా 2014లో సుప్రీం కోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం, ఇకపై సెక్షన్ 498A కింద ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతి అవసరం. ఇలా చేయడమే కాకుండా, కోర్టు ఒక కీలకమైన విషయాన్ని కూడా చెప్పింది, ఈ చట్టాన్ని తప్పుడు రీతిలో వాడటం వల్ల ఆ మహిళకు, ఆమె భర్త మరియు అతని కుటుంబానికి కూడా దీర్ఘకాలిక నష్టం జరుగుతుంది. కుటుంబ జీవితాలు కూలిపోయే అవకాశం ఉంటుంది, నష్టాలు కలుగుతాయి. అంతేకాకుండా, కోర్టు ఒక ముఖ్యమైన అంశాన్ని మరోసారి స్పష్టం చేసింది, వివాహ సంబంధిత సమస్యల్లో పూర్తిగా విచారణ చేయకుండా భర్త బంధువులను కూడా కేసులోకి లాగడం అన్యాయమని. ఒక్క ఫిర్యాదు ఆధారంగా అందర్నీ నిందితులుగా మార్చడం, వారి జీవితాలను ప్రభావితం చేయడమని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సెక్షన్ 498A అసలు ఉద్దేశం మహిళలను కాపాడటం. కానీ దాన్ని కొంతమంది దుర్వినియోగం చేయడంతో కోర్టు దాని మీద నియంత్రణలు పెట్టింది. ఇప్పుడు ఫిర్యాదు వచ్చిన వెంటనే అరెస్టు చేయడానికి లేదు. 41A CRPC నోటీసు ఇవ్వడం జరుగుతుంది. తరువాత ఆ కేసుని కోర్టులో పోరాడవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలని మరొక పోస్టులో చూద్దాం.